రాజధాని విషయంలో వైసీపీ మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకుంది. 3 రాజధానులు మావిగన్ పేరుతో నవ్వుల పాలైన వైసీపీ రాజధాని పరిరక్షణ సమితి పేరుతో చేసిన కుట్రను పోలీసులు బహిర్గతం చేశారు. ఓవైపు కూటమి నేతల విమర్శలు, రాజధాని రైతులు నిలదీస్తూ ఉండడంతోనూ వైసీపీ డైలమాలో పడింది. టీడీపీ అటాక్ పెరగడంతో రాబోయే 2 రోజుల్లో జగన్తో ప్రెస్ మీట్ పెట్టించాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మూడు రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడి రాజధానే లేకుండా చేసిన వైసీపీకి 2024 ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు. శాసన రాజధాని అన్న అమరావతి, కార్యనిర్వాహక రాజధాని అన్న విశాఖ, న్యాయ రాజధాని అన్న కర్నూలులో కూడా వైసీపీకి ప్రజలు మద్దతు ఇవ్వలేదు. తీరా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టే రోజు మావిగన్ పేరుతో జగన్ మీడియా ముందుకు వచ్చి హడావిడి చేశారు. దీంతో నెటిజన్లు జగన్ను ఎప్పుడూ లేని విధంగా ట్రోల్ చేశారు. అయినప్పటికీ మావిగన్ కు ప్రజల మద్దతు ఉందని నమ్మించేందుకు విఫల యత్నం చేశారు. ఆ తర్వాత అమరావతిలో దోపిడీ జరుగుతోందంటూ మళ్లీ ఆరోపణలు చేస్తున్నారు. రాజధానికి భూ సమీకరణ కింద భూములు ఇవ్వని రైతుల భూములను భూసేకరణ కింద తీసుకునేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో ఆ రైతులను పిలిపించుకుని తాడేపల్లి ప్యాలెస్ లో మాట్లాడి వారి ఆహ్వానం మేరకు రాజధాని రైతు పరిరక్షణ సమితి పేరుతో మళ్లీ ఉండవల్లి, పెనుమాకలో తమకు మద్దతు ఉన్న ప్రాంతాలకు వైసీపీ నేతలు బయలుదేరారు. అయితే వారితో పాటు గతంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వారిని వెంటేసుకుని వెళ్లటం, పెనుమాకలో జరిగిన ఘర్షణతో దాడి దృశ్యాలను పోలీసులు బయటకు తీశారు. అందులో కొంతమంది రౌడీ షీటర్లతో పాటు దండయాత్ర చేసేందుకు అనుచరులతో వైసీపీ నేతలు వచ్చారని పోలీసులు గుర్తించారు. టీడీపీ నేతలు కూడా ఈ అంశాలను పసిగట్టి మీడియాకు సమాచారం అందించారు. దీంతో రౌడీ షీటర్ల విజువల్స్ తో పాటు గతంలో ఇదే రౌడీ షీటర్లు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన విజువల్స్ ను విడుదల చేశారు. అంటే వైసీపీ దురుద్దేశంతోనే రాజధానిలోకి ప్రవేశించిందని టీడీపీ ఆరోపిస్తోంది. అమరావతికి జై కొడితే రాజధాని గ్రామాల్లోకి రావచ్చని, అసలు మావిగన్ అన్న వారికి అమరావతితో ఏం పని అని రాజధాని మహిళలు ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకొనాలి, ప్రభుత్వం మీద బురద చల్లాలి, కూటమి ప్రభుత్వం మీద బురద చల్లాలి అని చెప్పి వీళ్ళు ఒక భారీ కుట్రకు తెరలేపు నిన్న వచ్చారండి. వాళ్ళు తెచ్చుకొని గుడ్లేనండి అయ్యి వాళ్ళే వేసి వీళ్ళ మీద చెబుతున్నారు. మేము ఇబ్బందులు పడ్డప్పుడు మమ్మల్ని పలకరీయలేదు, ఇవాళ మళ్ళీ విధ్వంసాన్ని సృష్టించడానికి వస్తున్నారు. అందుకనే మన రైతులు ఖండించారు. 11 సీట్లకు ప్రతిపక్ష హోదా కూడా లేని టైంలో వచ్చి నువ్వేం చెయ్యాలని ఇక్కడ అరాచకాలు అల్లర్లు సృష్టించాలని చెప్పి మాత్రమే వస్తున్నావు అని చెప్పి ప్రజలందరికీ అర్థమైంది. నువ్వే రకమైన ఇప్పుడు అమరావతిలో ఏదైనా జరిగితే ఏదైనా పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి అక్కడంతా కూడా ఏమన్నా ఇది కర్ఫ్యూలు పాడు ఇట్లాంటి వాతావరణం ఏమైనా సృష్టిస్తే పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడిదారుడు అనేది అక్కడికి అడుగు పెట్టలేడు. అందుకని చెప్పేసి అట్లాంటి పెట్టుబడిని అడ్డుకోవద్దని చెప్పేసి మాత్రం మా రైతులు అడ్డుకోవడం మాత్రమే జరిగింది. అమరావతిలో వాళ్ళ స్థానం పెంచుకోవడం కోసం రావాలని చూస్తున్నారు. మేమేం తప్పు పట్టట్లేదండి. ఈయన అమరావతి అనే స్టాండ్ చెప్పమనండి, అమరావతి ఇక్కడే ఉంటుంది, మేమేం కదిలించము అని వాళ్ళ నాయకుల్ని, వాళ్ళ మంత్రుల్ని, వాళ్ళందరినీ చెప్పండి, చెప్పి అడుగు పెట్టమని చెప్తున్నాం. అమరావతికి చట్టబద్ధత విషయంలో అన్ని పార్టీలు మద్దతు ప్రకటిస్తే వైసీపీ మాత్రం వ్యతిరేకించిందని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. మావిగన్ పేరుతో పిచ్చి మాటలు మాట్లాడి ఇప్పుడు కొత్త డ్రామాలు ఏంటని ప్రశ్నించారు. ఈ రోజు దేశంలో, ప్రపంచంలో భారతదేశానికి అత్యున్నతమైనటువంటి పార్లమెంటులో, లోక్సభలో విభిన్న అభిప్రాయాలు ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అమరావతి రాజధాని అని చెప్పి ముక్త కంఠంతో మద్దతు తెలిపి చట్టాన్ని చేసిన తర్వాత దుర్మార్గమైనటువంటి ఒక్క గొడ్డల పార్టీ సపోర్ట్ చేయలేదు. సపోర్ట్ చేయగా పిచ్చోడులాగా మావిగన్ అని చెప్పి ఇప్పటికీ మాట్లాడుతున్నటువంటి నువ్వు అమరావతిలో అడుగుపెట్టే హక్కు నీకెక్కడుంది? ఎవరికైనా ఒక సహనం ఉంటుంది, ఒక ఓపిక ఉంటుంది. సహనం, ఓపిక కోల్పోతే ఏమొస్తుంది? ఆవేశం వస్తుంది. అదే జరిగింది. జగన్ డైరెక్షన్ లో మరో డ్రామాకు మళ్లీ తెరలేపారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. అమరావతి రైతుల్లో అలజడి సృష్టించేలా వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఘ్నత వదిలేసి ప్రవర్తిస్తా ఉన్నారు. ఇవాళ వచ్చి మరి కొత్త డ్రామాలు ఆడుతా ఉన్నారు. ఇవాళ సిఆర్డీఏ పరిరక్షణ సమితి, సిఆర్డీఏనే వద్దని చెప్పి రద్దు చేసిన వ్యక్తికి సిఆర్డీఏ పరిరక్షణ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారంటే ఇంకెంతకంటే సిగ్గుచేటు ఇంకొకటి. విఘ్నత లేకుండా ఇష్టారాజ్యంగా ఏది పడితే అది వాగొచ్చు, ఏదైతే మేము చేయొచ్చు అని చెప్తే ఇవాళ చెప్పు దెబ్బలు తింటారని మొట్టమొదటి చెప్తున్నాం. ఇది ప్రారంభం మాత్రం, అది గుర్తుపెట్టుకోండి. అటు రాజధాని పరిరక్షణ కమిటీలో సభ్యుడిగా ఉన్న దేవినేని అవినాష్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.
దేవినేని నెహ్రూ, అవినాష్ టీడీపీలో చేరే సమయంలో తాము రాజధాని అమరావతికి రక్షగా ఉంటామని మద్దతు ఇవ్వడంతో పాటు రాజధానికి రక్షణ గోడగా నిలుస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దేవినేని నెహ్రూ కుమారుడైన అవినాష్ ఇప్పుడు అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడటం ఏంటని నిలదీస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, అమరావతి మీది. ఆ అమరావతి వాళ్ళేదో మేము వచ్చామని మిమ్మల్ని బలపరచడం కాదు, మీ అంతరికి మీకే జనాలు మీకు ఓట్లేసి ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా గెలిపించారు, మీకు అంగుగా నిలబెట్టారు. మీరు ఊ అంటే ఊఏ, ఆ అంటే ఆనే. కాకపోతే మేమంతా కూడా మీకు ఒక రక్షణ కవచం లాగా, అమరావతికి రక్షణ కవచం లాగా, రక్షణ గోడగా ఉండి ఈ రాబోయే భవిష్యత్ తరాలకు కానివ్వండి, యువతకు కానివ్వండి, రాబోయే భవిష్యత్తును తీర్చిదిద్దేటువంటిది మన రాజధాని అమరావతి. ఇక ఉండవల్లి, పెనుమాక వెళ్లిన తమపై దాడి చేశారన్న వైసీపీ నేతల ఫిర్యాదుతో కేసు నమోదైంది. మరోవైపు పోలీసులు, టీడీపీ కార్యకర్తల ఫిర్యాదుతో వైసీపీ నేతలపై మరో 2 కేసులు నమోదయ్యాయి. అయితే రైతుల పరిరక్షణ సమితి పేరుతో పరామర్శకు వెళ్లే వైసీపీ నేతలు రౌడీ షీటర్లను ఎందుకు తీసుకువెళ్లారని హోంమంత్రి అనిత ప్రశ్నించారు. అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నేతలకు లేదన్నారు. అంటే ఎవరు రౌడీలతో వెళ్ళారు, ఎవరు రౌడీలు వేసుకొని వెళ్ళారు, ఎవరు అక్కడ వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టారు, ఎవరు వాళ్ళ మీద రాళ్ళు రువ్వారు, బయటకు వచ్చి ఎవరు మాట్లాడుతున్నారు. అంటే అమరావతిని వద్దు వద్దు అని నిన్నటి వరకు 3 రాజధానులని, తర్వాత నిన్నేమో మావిగనని ఇలాంటివన్నీ చెప్పి అమరావతి రైతులను ఏదో పరిరక్షించేస్తామని చెప్పేసి వెళ్తా ఉంటే ఎవరికైనా కడుపు మండుతుంది. వెళ్ళడానికి ముందు కూడా పోలీసులు క్లియర్గా చెప్పారు, వద్దు వెళ్ళకండి, అక్కడ అమరావతి రైతులు ఉన్నారు, మళ్ళీ ఇబ్బంది పడతారు మీరని చెప్పినా కూడా కావాలని వెళ్ళి అక్కడ ఏదో ఒక అమరావతి ఇష్యూని కొంచెం డైల్యూట్ చేయాలి, అమరావతి కనుక కంప్లీట్ అయిపోతే వీళ్ళకి మనుగడ ఉండదు అనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన క్లియర్గా రౌడీ షీటర్స్తోని, రౌడీలతోని వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లిన సందర్భం కూడా వీడియోస్ కూడా చాలా క్లియర్గా ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు, గొడ్ల పార్టీ వాళ్ళు ఎలా వెళ్లారు. రాజధాని అమరావతిపై సెల్ఫ్ గోల్ వేసుకున్న వైసీపీ ఇందులోంచి బయటపడేందుకు మరోసారి జగన్ తో ప్రెస్ మీట్ పెట్టించి అమరావతి రైతులను పరామర్శించేందుకు వెళితే తమపై దాడి చేశారని ఆరోపణలు చేయించాలని, అదేవిధంగా అమరావతిపై మరోసారి విషం కక్కాలని ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే రైతులను పరామర్శించేందుకు వచ్చేవారు రౌడీ షీటర్లను ఎందుకు తీసుకొచ్చారని, పరామర్శకు ఇలాగే వస్తారా అంటూ అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య ప్రశ్నించారు. ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు ఎన్ని శరలు పెట్టాడో, అమరావతి అక్కడే ఉంటుంది, ఇల్లు కట్టుకుంటాను, అమరావతిని చంద్రబాబు నాయుడు గారి కంటే మించి అభివృద్ధి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇన్ని చెరలు పెట్టాడు. ఒక్క కన్నీటి చుక్కకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హృదయం కరగల. టాయిలెట్లు కూడా తీసేశారు కదా దుర్మార్గులారా. దేవదేవుని పాదయాత్రలో మహిళలు టాయిలెట్లకు వెళ్ళి వాహనాలను సీజ్ చేశారు. పాలకు తప్ప, పెరుగుకు తప్ప, చల్లకు తప్ప గుమ్మం దాటని రాజధాని రైతు మహిళలనే చెట్ల పాలు చేశారు. మీరు రౌడీలను తెచ్చారు, వచ్చిందే రౌడీలు. మీరు రౌడీలు అయ్యుండి మీరు రౌడీలను వెంటేసుకొని 1631 రోజుల ఉద్యమంలో ఈ మహిళామ తల్లులు ఏమైనా ఒక రాయి వేశారా? 3 రాజధానులు మావిగన్ పేరుతో రాజధానిపై వైసీపీ వ్యతిరేకత మూటగట్టుకుంది. ఇప్పుడు మళ్లీ రాజధాని రైతు పరిరక్షణ సమితి పేరుతో పరామర్శకు వెళ్లి మరోసారి ఆత్మరక్షణలో పడింది. టీడీపీ ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదిలే పరిస్థితి కనిపించడం లేదు. వైసీపీ నేతల వెంట వెళ్లిన వారిని వీడియోలు బయటకు తీసి మరీ గుర్తిస్తోంది. వీరిపై ఇప్పటికే కేసులు నమోదు కావడంతో అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ నేతలు మాత్రం టీడీపీ నేతల అటాక్ పెరగడంతో తాము పరామర్శకే వెళ్లామని వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.